వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30 డే టైపింగ్ ఛాలెంజ్. నిన్న ల్యాప్టాప్ని తిట్టానని చెప్పి మొహమాట పడిందో ఏంటో ఈరోజు 5 నిమిషాలకు ఓపెన్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుండి మా అమ్మాయి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆడుకోవడం వల్ల చదువుకోవడం కాదు కదా టైపింగ్ చేయడం కూడా టైం అయితే దొరకలేదు. సో నైట్ 7 అయిపోగానే మా అమ్మాయిని పడుకోబెట్టి టైపింగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఈ రోజు రెండు మంచి విషయాలు జరిగాయి. ఒకటేంటంటే నా టార్గెట్ స్పీడ్ 60 WPM అయితే నా స్పీడ్ వచ్చేసరికి 56 టచ్ అయింది. ఇంకొకటి ఏంటంటే నిన్న వచ్చేసరికి ఛాలెంజ్ అనేది 5 కాదు 6 కంప్లీట్ చేశారు. 4 డేస్కి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటే 30 డేస్కి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఎవరైనా టైపింగ్ ఛాలెంజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి, లేట్ అయితే ఏం లేదు. మార్నింగ్ మా అమ్మాయి లేకుండానే ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ చేసేసా. సో ఇప్పుడు కూడా టైపింగ్ అయిపోయింది కాబట్టి NCERT అయితే చదువుదామని ఫిక్స్ అయ్యా. కానీ ఈలోపు ఏంటంటే మా శ్రీవారు అయితే విచ్చేశారు. సో ఈ రోజు చదవడానికి కుదరదు అనుకున్నా, కానీ అప్పుడే గుర్తొచ్చింది ఇది IPL సీజన్ అని. రేపే యుగాంతో ఇంక ప్రపంచం ఉండదని తెలిస్తే గనుక ఈ రోజు క్రికెట్ ఆడుతూ చూస్తూ గడిపేసే రకం. కాబట్టి మా ఆయన సీరియస్ గా IPL చూస్తుంటే నేను సీరియస్ గా NCERT అయితే కంప్లీట్ చేసేసా. డే 4 ఛాలెంజ్ ఎంతమంది కంప్లీట్ చేస్తారో చూద్దాం.